2025లోకి అడుగుపెట్టాక ఫస్ట్ సేలు ఇప్పుడు మనకు రిపబ్లిక్ డే అండ్ మాన్యుమెంటల్ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో, అమెజాన్‌లో జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే. నేను ఆల్రెడీ వీడియో ఒకటైతే చేశాను. నిన్న మినీ ఎల్ఈడీ బెస్ట్ మినీ ఎల్ఈడీ టీవీస్ ఏవైతే ఉన్నాయో అనే దాని గురించి ఒక వీడియో అయితే చేశాను. దానిలో చాలా మంది 43 ఇంచెస్, 55 ఇంచెస్ టీవీస్ ఏవేవి ఉన్నాయి చెప్పండి భయ్యా అని అయితే అడుగుతున్నారు. సో మీకు ఒకటైతే చెప్తాను. ఈ 2025 నాటికి కొత్త టీవీస్ అయితే లాంచ్ అవ్వాలి. ప్రస్తుతానికి ఎలాంటి డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. నేను ఆల్రెడీ ఫిలిప్స్ టీవీ లాంచ్ అవుతుందని ఒక వీడియో కూడా అయితే చేశాను. బట్ దాని యొక్క డేట్ అనేది ఇంకా రివీల్ అయితే చేయలేదు. మేబీ 2026 అంటే అదే జనవరి 26 వరకలా లాంచ్ అయితే అవుతది అయితే నేనైతే అనుకుంటున్నాను. దాని తర్వాత నేను అమెరికన్ టీవీ ఒకటైతే వస్తుంది. యూఎస్ బేస్డ్ టీవీ అనేది ఒకటి చెప్పాను. అదే బ్లాక్ డెక్కర్. ఈ బ్లాక్ డెక్కర్ గురించి కూడా మనకు 4K క్యూఎల్ఈడీ వస్తదా, 4K ఎల్ఈడీ టీవీ వస్తదా మనకైతే ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. ఈ టీవీ కూడా లాంచ్ అవ్వాలి. మేబీ ఈ సేల్‌లో లాంచ్ అవుతే నేను సెపరేట్‌గా దాని గురించి వీడియో అయితే చేస్తాను. దాని తర్వాత జేవీసీ 4K క్యూఎల్ఈడీ టీవీస్ అయితే ఉన్నాయి. జేవీస్ అనేది కూడా మంచి బ్రాండే. బట్ ఒకానొక టైంలో ఈ యొక్క జేవీసీ బ్రాండ్ నుంచి అంత మంచి టీవీస్ అయితే రాలేదు. మేబీ ఈ 2025లో అయినా బెస్ట్ క్యూఎల్ఈడీ టీవీస్ లాంచ్ చేయాలని ఆశిద్దాం. సో ఈ 3 కంపెనీలో నేను ఖచ్చితంగా ఫిలిప్స్ గానీ, బ్లాక్ డెక్కర్ అన్న గానీ అన్బాక్సింగ్ చేయడానికి ట్రై చేస్తాను. జేవీసీ అంటే నేను ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెడతాను. బట్ అయితే చేస్తాను. కానీ మీ సపోర్ట్ అనేది ఉండాలి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చూసిన మీకే అర్థమైపోతుంది. మరి ఇప్పుడు సేల్ అయితే ఉంది కదా. ఈ సేల్‌లో చాలా మంది 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలైతే అనుకుంటుంటారు. చాలా టీవీస్ అయితే ఉన్నాయి. మార్కెట్‌లో చూస్తే 4K క్యూఎల్ఈడీ టీవీస్ చాలా ఉన్నాయి. ఏదేదో చిన్న కంపెనీ నుంచి మొదలుపెట్టుకుంటే పెద్ద కంపెనీ అన్నీ 4K క్యూఎల్ఈడీ టీవీస్ అయితే అంటున్నారు. బట్ చెక్ చేసినప్పుడు మనం చాలా టీవీస్ అయితే చెక్ చేసాం. ఆ చాలా టీవీస్ చెక్ చేసినప్పుడు నాకు బెస్ట్ నేను 12 అయితే సెలెక్ట్ అయితే చేశాను. ఆ 12 నుంచి కూడా మేబీ మీకు రికమెండ్ చేసేవి 3 ఆర్ 4 మాత్రమే ఉంటాయి. ఎక్కువ కూడా అయితే ఉండవు. మరి మొదటగా మనం మాట్లాడుకుంటే బెస్ట్ బడ్జెట్ కేటగిరీ గురించి మాట్లాడుకుందాం. 43 ఇంచెస్ టీవీ చూస్తే మీకు ఎగ్జాక్ట్లీ 25,000, 23,000లో అయితే వస్తది. 43 ఇంచెస్ 4K క్యూఎల్ఈడీ. నేను ఇప్పుడు చెప్పే ఏవైతే కంపెనీస్ అయితే ఉన్నాయో అవి టాప్ నాచ్ కంపెనీస్. బట్ దాంట్లో కూడా బెస్ట్ ఏదో చెప్తాను. మొదటిగా మాట్లాడుకుంటే ఏసర్ సూపర్ సిరీస్, తర్వాత టీసెల్ 61B, తర్వాత టీసెల్ 655. ఈ 3 టీవీలో నేనైతే అన్బాక్సింగ్ అయితే చేశాను. 61Bని తర్వాత ఈ యొక్క ఏసర్ సూపర్ సిరీస్‌ని కంపారిజన్ కూడా చేశాను. 61B అండ్ 655 అంటే 61B అయితే అంటాను. 655 కొంచెం డల్‌గా అయితే కనపడుతుంది పిక్చర్ క్వాలిటీ అనేది. సో అందుకే దాన్ని పక్కనైతే పెట్టమని అయితే అంటాను. దాని తర్వాత ఐసెన్స్ E68N అయితే ఉంది. అది కూడా నేను అన్బాక్సింగ్ అయితే చేశాను. అన్బాక్సింగ్ చేసి బాలేదని చెప్పేసి అమెజాన్ వాళ్ళకి రిటర్న్ కూడా పంపానంటే మీరు ఎవరైనా నమ్ముతారా? ఎందుకంటే అది మీలో ఎవరికైనా అమ్మొచ్చు. అమ్మితే ఏమంటారు? అరే భయ్ శివటెక్ భయ్ చూడు ఎలా దరిద్రమైన టీవీ నాకు అంటగట్టారని చెప్పేసి ఆ టీవీ చూస్తున్న ప్రతిరోజు నన్ను తిట్టేనే ఉంటారు కదా. సో అందుకనే నేనేం చేశాను, బాలేదు అని చెప్పాను ఆ వీడియోలో. బాలేదని చెప్పిన తర్వాత వెంటనే రిటర్న్ కొట్టిన తర్వాత అమెజాన్ వాళ్ళైతే ఈజీగా బ్యాక్ అయితే తీసుకున్నారు. అదే ఫ్లిప్కార్ట్ అయితే తీసుకునేదైతే కాదు. అదైతే గుర్తుంచుకోండి. చచ్చిపోయే వాళ్ళం ఫ్లిప్కార్ట్‌లో రిటర్న్ యాక్సెప్ట్ చేయాలంటే. సో అలా అమెజాన్ కొంచెం బెస్ట్‌గా అయితే ఉంటది. అందుకే నేను అమెజాన్‌లో ఎక్కువ ప్రిఫర్ చేయనైతే అడుగుతున్నాను. ఈ 68Nని పక్కకైతే పెట్టమని అయితే అంటాను. ఇది చాలా తక్కువ ప్రైస్‌లో అయితే ఉంటుంది. 26,000లో ఉంటుంది. ఈ సేల్‌లో ఖచ్చితంగా 23, 22లో వచ్చే ఛాన్స్ కూడా అయితే ఉంటది. సో నా యొక్క చాయిస్ ఏంటి అంటే మీరు తీసుకోవాలంటే ఏవైతే లాస్ట్ 2 655 ఐసెన్స్ E68N అయితే ఉందో దాన్ని పక్కకు పెట్టి తూసి పడేయండి అని చెప్తాను. 61B ఆర్ ఈ యొక్క ఏసర్ సూపర్ సిరీస్ మాత్రమే తీసుకోండి 43 ఇంచెస్ టీవీలో. ఈ 2 నేనైతే రికమెండ్ అయితే చేస్తాను. డిస్క్రిప్షన్‌లో లింక్స్ కూడా అయితే ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి షామీ నుంచి 43 ఇంచెస్ 4K క్యూఎల్ఈడీ టీవీ అయితే ఉంది. ఈ టీవీని మీకు కంపల్సరీ నేనైతే రికమెండ్ అయితే చేస్తాను. ఈ టీవీ కూడా నేను 43 ఇంచెస్ చెక్ చేశాను, 55 ఇంచెస్ చెక్ చేశాను, 65 ఇంచెస్ చెక్ చేశాను. ఎందుకంటే నేను ఢిల్లీకి అయితే వెళ్ళినప్పుడు ఆ 3 టీవీలు అక్కడైతే ఉన్నాయి. ఒక రోజు మొత్తం దాని మీద అయితే కూర్చొని అయితే చెక్ చేయడం అయితే జరిగింది. సో ఎక్సలెంట్ టీవీ. కాకపోతే దీంట్లో ఒక మైనస్ ఏంటి అంటే డైరెక్ట్ గా వాళ్ళు డాల్బీ అట్మాస్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. మీరు ఎప్పుడైతే సౌండ్ బార్ పెట్టుకొని పాస్ త్రూ ద్వారా వింటే డాల్బీ అట్మాస్ అయితే వస్తుంది ఎనేబుల్ చేసుకుంటే. కాకపోతే మీరు యూజ్ చేసే సౌండ్ బార్ కి పాస్ త్రూ సపోర్ట్ అయితే ఉండాలి. ఇక్కడ మాత్రమే అప్పుడు మీకు పాస్ త్రూ అయితే యాక్సెప్ట్ అయితే అవుతుంది. సో ఎటువంటి టీవీకి అయితే ఉంది కాబట్టి డాల్బీ అట్మాస్ పాస్ త్రూ సహాయంతో వస్తుంది. ఈ యొక్క టీవీలో డాల్బీ అట్మాస్ డైరెక్ట్ అయితే ఇవ్వలేదు. అదొక మైనస్ అని గుర్తుంచుకొని ఈ టీవీ పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగా అయితే ఉంది. మంచి మెటల్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది కాబట్టి ఈ టీవీ కొంచెం ప్రైస్ 30,000లో అయితే ఉంటుంది. 43 ఇంచెస్ టీవీ. మీరు 55 ఇంచెస్ టీవీ కూడా చూడొచ్చు ఈ యొక్క టీవీలో. కాకపోతే 43 ఇంచెస్ టీవీ 30,000 అంటే మాక్సిమం మీకు 25,000కి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు మిస్ కావద్దు. డిస్క్రిప్షన్ లింక్స్ కూడా అయితే ఇచ్చాను. మీరు టెలిగ్రామ్ డీల్స్ ఫాలో అవుతే మాత్రం ప్రతి ఒక్క లూట్ డీల్స్ అనేవి అక్కడైతే పోస్ట్ అయితే చేస్తుంటాను. మీ సపోర్ట్ అలాగే కావాలి.
ఇప్పుడు మీరు టీవీ ఖచ్చితంగా కొనాలి అనుకుంటే నన్ను అడిగినా కూడా నేను లింక్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. కామెంట్ రూపంలో అయినా కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కానీ, లేదా ఇక్కడ కనపడుతున్న నెంబర్‌కి మీరు వాట్సాప్ చేయండి. వాట్సాప్ ఎలా చేయాలో కూడా చెప్తాను. సింపుల్‌గా మీరు ఏది రిక్వైర్ ఉన్నారు? ఏసీ ఉన్నారా? సౌండ్ బార్ ఉన్నారా? ఫ్రిడ్జ్ ఉన్నారా? వాషింగ్ మిషన్ ఉన్నారా? అది రిక్వైర్మెంటు రాసి మీ యొక్క ప్రైజ్ ఎంత? మీరు ఎంతవరకు పెట్టగలరు? అండ్ మీ రిక్వైర్మెంట్స్ ఏంటి అనే దాని గురించి క్లియర్‌గా మెసేజ్ పెడితే నేను క్లియర్‌గా చెక్ చేసి మీకు ఒక మంచి టీవీ గాని, ఏసీ గాని, ఫ్రిడ్జ్ గాని వాటి లింక్స్ అనేవి నేను సెండ్ అయితే చేయగలను. ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్‌కి చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. కాల్స్ అనేవి కలవవు. అండ్ ఇంకొకటి ఏంటంటే స్ట్రిక్ట్‌లీగా పాటించండి ప్లీజ్. మీ టైం వేస్ట్ చేసుకోకండి. నా టైం వేస్ట్ చేయకండి. మీకు రిక్వైర్ ఉంటేనే మెసేజ్ చేయండి. లేకపోతే వద్దు. ఓకే. ఫైనల్‌గా మాట్లాడుకుంటే కూకా టీవీ అయితే ఉంది. ఈ కూకా టీవీ మంచి పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ, మ్యాట్ డిస్‌ప్లే చాలా తక్కువ ప్రైస్‌లో వస్తుంది. అందులోటి మొదటిగా చెప్పాలంటే ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్‌గా అయితే ఉంది. ఇది 23 అయితే ఉంది కదా! నాకు తెలిసి 21, 22 మధ్యలో అయితే వస్తది ఈ యొక్క టీవీ. ఖచ్చితంగా లూట్ చేయొచ్చు. ఎవరైతే తక్కువ బడ్జెట్‌లో ఒక బ్రాండ్ చూస్తున్నారు అనుకుంటే తీసుకోవచ్చు. లేదా కొంచెం మంచి బ్రాండ్ తీసుకోవాలంటే టీసీఎల్ 61, ఏసర్ తర్వాతి వచ్చేసి ఈ యొక్క షామీ అయినా, ఈ కోకా టీవీ అయినా తీసుకోండి. సో ఇవన్నీ కాదు నాకు బెస్ట్ బ్రాండ్ అంటే సోనీ, ఎల్‌జీ, సామ్‌సంగ్ ఇవైనా బావుంటది అంటే మాత్రం సోనీ నుంచి బ్రావియా 2 ఖచ్చితంగా అయితే తీసుకోండి. ఎందుకంటే బ్రావియా 2లో సరికి లైవ్ కలర్ టెక్నాలజీ అండ్ ట్రైలూమినెన్స్ డిస్‌ప్లే ఇవ్వడం వల్ల క్యూఎల్ఈడీ కలిగిన ఒక పిక్చర్ క్వాలిటీ అయితే ఇవ్వగలుగుతున్నారు సోనీ వాళ్ళు. సో అందుకనే ఫస్ట్ ప్రయారిటీ సోనీ తీసుకోండి. ఖచ్చితంగా ఈ టీవీ ఇప్పుడు మనకి ఎంత ఉంది 39,999 అయితే ఉంది. ఒకవేళ సేల్‌లో మంచి లూట్ ఆఫర్ వస్తే అది కూపన్ ఆఫర్ తీసుకొస్తారు. బ్యాంక్ కార్డ్ తీసుకొచ్చిన తర్వాత ఈ యొక్క టీవీ 30,000 మధ్యలో అయితే వస్తది. అంటే మీకు 35,000-30,000 మధ్యలో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ టీవీని మిస్ అయితే చేసుకోకండి. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్‌గా అయితే ఉంది. అమెజాన్‌లో అవైలబుల్‌గా అయితే ఉంది. డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఇచ్చాను. టెలిగ్రామ్ డీల్ ఛానెల్ కూడా పెడుతూ ఉంటాను. చెక్ చేస్తుండండి. దాని తర్వాత ఏ టీవీ తీసుకోవాలి అంటే సామ్‌సంగ్ వివిడ్ ప్రో అయితే తీసుకోండి. సామ్‌సంగ్ వివిడ్ ప్రోలో వచ్చేసరికి స్మూత్ మోషన్ అయితే ఉంటుంది. ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ ఇష్యూస్ అయితే ఉండవు. కాకపోతే సామ్‌సంగ్ ఏంటంటే టైజన్ వాయిస్ తోటి అయితే వస్తుంది. సో ఎవరికైనా ఇప్పుడు థర్డ్ పార్టీ అప్లికేషన్ ఏమైనా ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలనుకుంటే గూగుల్ టీవీ ఓఎస్ అయితే తీసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పిన 43 ఇంచెస్ బడ్జెట్‌లో అయినా ఇప్పుడు సోనీ అయినా గానీ అన్ని గూగుల్ టీవీ ఓఎస్ తోటి అయితే వస్తుంది. ఈ యొక్క సామ్‌సంగ్ వచ్చేసరికి టైజన్ వాయిస్ తోటి అయితే వస్తుంది. ఈ టీవీ కూడా మంచి పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ, సోలార్ రిమోట్ తోటి అయితే వస్తుంది. ఖచ్చితంగా మీరైతే చెక్ చేయొచ్చు. ఎల్‌జీలో 2 మోడల్స్ అయితే ఉన్నాయి. ఒకటి UR7500. ఈ యొక్క UR7500 వచ్చేసరికి మీకు అప్రాక్సిమేట్లీ 23,000లో వస్తుంది. ఇది ఇప్పుడు 25,000 26,000 చూపిస్తుంది అమెజాన్‌లో. ఖచ్చితంగా 22,000లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎవరైనా మంచి బ్రాండ్ కలిగిన టీవీ 20,000లో కావాలి అనుకుంటే ఎల్‌జీ UR సిరీస్ అయితే తీసుకోండి. లేదా కొంచెం ప్రీమియం క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ కూడా ప్రీమియంగా ఉండాలి. అలాగే పాస్ త్రూ సపోర్ట్‌లో డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేయాలి అంటే మాత్రం మీరు ఎల్‌జీలో వచ్చేసరికి QNED మోడల్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఇది క్వాంటమ్ డాట్ టెక్నాలజీలో నానో సెల్ టెక్నాలజీని యూజ్ చేస్తారనమాట. సో దానివల్ల మీకు పిక్చర్ క్వాలిటీ ఇంకా ఎన్హాన్స్‌మెంట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇది 40,000 అయితే ఉంది అనుకుంటా. 46,000 ఆల్ కార్డ్స్ యూజ్ చేసిన తర్వాత 40కి అయితే వస్తుంది అనుకుంటా. ఇంకా తక్కువ అవుతుంది. సో ఇవి నేనైతే చెప్పేది 43 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే ఈ మోడల్స్ అనేవి వెళ్ళండి, క్లియర్‌గా చెక్ చేయండి. దెన్ 55 ఇంచెస్ టీవీస్‌లో వచ్చేసరికి నేను ఆల్రెడీ నిన్న మినీ ఎల్ఈడీ టీవీస్ ఏది గురించి అయితే చెప్పాను. ఐసెన్స్ U6N Pro, ఐసెన్స్ U7N ఈ యొక్క మినీ ఎల్ఈడీ టీవీస్ ఫస్ట్ మీరు ప్రిఫర్ చేయండి. లేదా ఇంకా ప్రీమియం బ్రాండ్ సోనీ నుంచి కావాలంటే బ్రావియా 3 తీసుకోండి. బ్రావియా 3 55 ఇంచెస్ టీవీ. అది 80,000 ఉన్న టీవీ 75 గానీ 65,000కైనా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. లాస్ట్ టైం కూడా లూట్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ యొక్క బ్రావియా 3 మీద కూడా లూట్ అయితే వస్తది. ఖచ్చితంగా ఈ టీవీ మీద ఒక కన్నైతే వేయండి. నేను ఆల్రెడీ మన ఛానల్‌లో కూడా రివ్యూ అయితే పెట్టాను. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన టీవీస్ అన్నీ ఒకసారి థరోలీ అయితే చెక్ చేయండి. ప్రతి ఒక్కటి 55 ఇంచెస్ అయినా 65 ఇంచెస్ అయినా నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఇస్తాను. ఆ లింక్స్ యూజ్ చేసుకొని క్లియర్‌గా కొనుక్కోండి. మన యొక్క లింక్ ద్వారా కొనడం వల్ల ఇంతకుముందు చెప్పాను కదా కొత్త న్యూ టీవీ బ్రాండ్స్, ఆ టీవీని నేను అన్బాక్సింగ్ చేసి మీకు ట్రూ రివ్యూగా ఇవ్వడానికి చాలా ఉపయోగం పడుతుంది మీరు కొనే లింక్స్ ద్వారా. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ మీ యొక్క లవ్ అండ్ సపోర్ట్‌కి. అండ్ అలాగే సేల్ వచ్చిన తర్వాత ఏ టీవీ మీద ఎంత ఆఫర్ తగ్గిందనే దాని గురించి కూడా వీడియో చేస్తాను. స్టే ట్యూన్ విత్ మీ. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ యాక్టివ్‌లో ఉంచుకోండి.